కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం. కొన్ని నువ్వులు వేస్తాం, నల్ల నువ్వులు. నేను వచ్చే బ్లడ్ కోసం అన్నిట్లో వేసేసుకుంటాం. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా పసుపు. మనం ఆల్రెడీ కరివేపాకు మునగాకు సామలతో చేసాం కదా, అప్పుడు పొడి వేసాం. అందులో వేసేసుకున్నాం. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది, ఇందులో వేసేసాం. కొందరు పొడి చేసినప్పుడు సాల్ట్ వేసుకుంటాను, నేను అప్పుడు కొద్దిగా వేసాను, అందుకే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. రైస్లో అవి చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇవి చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది. నాకు తెలిసి ఇంత పొడి సరిపోతుంది, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నెమ్మదిగా రైస్లో పట్టేటట్టు కొద్ది కొద్ది కలిపేసుకున్నాం. వేసుకోవాలి చూసుకొని మధ్య మధ్యలో కావాలంటే వేసుకుంటే, లేకపోతే ఇది సరిపోతుందంటే వాళ్ళు. టోటల్ మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా. దీంట్లో కొద్ది నిమ్మకాయ పిండుకుంటే మన కరివేపాకు రైస్ రెడీ.